ఫ్రెండ్స్, టెక్నికల్ అనాలిసిస్ లో రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మార్కెట్ మూవ్మెంట్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈ విషయం మీద ఇవాళ ఈ 4 టాపిక్స్ కవర్ చేసుకుందాము. కొద్దిగా టెక్నికల్ ఆస్పెక్ట్స్ మీద మనం అర్థం చేసుకొని సపోర్ట్ ఇంకా రెసిస్టెన్స్ లెవెల్స్ ఏంటి, దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, కొన్ని టెక్నికల్ చార్ట్స్ చూసి మనం దీని గురించి మరింతగా విషయాలు అనేది అర్థం చేసుకుందాము. బేసిక్స్ మళ్ళీ మనం ఫాలో అవ్వాలి, ఎందుకంటే ఎక్కడైనా మిస్టేక్ జరుగుతుంటే మళ్ళీ బేసిక్స్ కి మనం టచ్ చేయాలి. సో టెక్నికల్ అనాలిసిస్ బేసిక్స్ మనం చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాలి. హిస్టారికల్ ప్రైస్ ఇంకా వాల్యూమ్ డేటాని కరెక్ట్ గా అనలైజ్ చేసుకోవాలి. సో ఈ రెండు కరెక్ట్ గా మనం క్యాచ్ చేసుకుంటే మార్కెట్ బిహేవియర్ తోటి మనం డైరెక్షన్ తీసుకోవచ్చు, ఏ విధంగా మార్కెట్ మూవ్ అయ్యే అవకాశం ఉంటది అనేది మనకు తెలుస్తుంది. సో ఇక్కడ ప్యాటర్న్స్ ఇంకా ఇండికేటర్స్ ని సపోర్ట్ తీసుకొని చార్ట్స్ ని కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి. సో ఓవరాల్ పర్పస్ ఏంటి? ట్రెండ్ ని అనలైజ్ చేయటం. సో ఒకసారి ట్రెండ్ క్లారిటీ వస్తే ఎంట్రీ చేయాలా ఎగ్జిట్ చేయాలా అనేది మనకి క్లారిటీ వచ్చింది. సో దాని బేసిస్ మీద ఫర్దర్ షార్ట్ టర్మ్ డైరెక్షన్స్ తోటి మనం మార్కెట్ లో ఎంట్రీ ఎగ్జిట్ తీసుకుంటాము. సో 70% ఆఫ్ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ డిసిషన్స్ అనేది ఏంటంటే ఫారెక్స్ అండ్ ఈక్విటీ మార్కెట్ లో టెక్నికల్ అనాలిసిస్ టెక్నిక్స్ ని యూజ్ చేసుకొని వెళ్తారు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్ ఉంటాయి. సో అది క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్, లైన్ చార్ట్స్ ప్లస్ బార్ చార్ట్స్, మూడింటిని కంటిన్యూస్ గా మనుషులు ఫాలో అవుతూ ఉంటారు. సో మీరు కూడా వీటిలో ఏదో ఒకటి మీరు ఫాలో అవ్వచ్చు. సో డ్రైవర్స్, ప్రైజ్ ని ఏమి డ్రైవ్ చేసింది? సో మార్కెట్ లో స్టాక్, సప్లై అండ్ డిమాండ్, అంటే ఒక పర్టికులర్ ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటుంటే ఎంతమంది కొనే వాళ్ళు ఉన్నారు, ఎంతమంది అమ్మే వాళ్ళు ఉన్నారు. అమ్మే వాళ్ళు ఎక్కువ ఉంటే ప్రైస్ పెరిగిద్ది, అమ్మే వాళ్ళు ఎక్కువ ఉంటే ప్రైస్ తగ్గిద్ది. సో కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు బేసిస్ మీద మన క్లారిటీ ఉండాలి. మార్కెట్ సెంటిమెంట్స్ కూడా చాలా మ్యాటర్ అవుతుంది. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, సో కరెంట్ సిచ్యువేషన్ లో ఈ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అనిపిస్తున్నాయి. సో ఓవరాల్ ఒక వార్, ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ మనం చూస్తున్నాము. ఆల్రెడీ ఒక 3 సంవత్సరాల నుంచి రష్యా ఇంకా యుక్రెయిన్ వార్ చూసాము, కానీ ఇది ఒక లార్జర్ స్కేల్ తోటి మనకు అనిపిస్తుంది. సో అది ఇండైరెక్ట్లీ మార్కెట్ మీద ఇంపాక్ట్ ఎక్కువగా మనకు అనిపిస్తుంది. సో రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ మనం ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తామంటే 60 to 70% ఆఫ్ టైమ్స్ ఆ పాయింట్ నుంచి ప్రైస్ రివర్స్ అవుతుంది ఆర్ ఆ పాయింట్ నుంచి కన్సాలిడేట్ అవుతుంది. సో సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ ని మనం చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ తెలుసుకోవాలి. సో ఇక్కడ ప్రైస్ పాజ్ తీసుకుంటుందా లేకపోతే రివర్స్ అవుతుందా అనేది మనం ఈ లెవెల్స్ ని చూసుకొని అర్థం చేసుకోవచ్చు. సో ఆ లెవెల్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ట్రేడర్ సైకాలజీ, ఆ పాయింట్స్ లో ఆ లెవెల్స్ లో ఎక్కడో ఫియర్ ఆర్ గ్రీడ్ అనేది ట్రేడర్ ది అక్కడ బయటపడుతుంది. సో ప్రతిసారి ఆ లెవెల్స్ వచ్చినప్పుడు మనిషి ఫియర్ఫుల్ ఆర్ గ్రీడ్ అనే బిహేవియర్ అక్కడ బయటపడుతుంది. దీంతో పాటు మార్కెట్ ఫ్యాక్టర్స్ కూడా మనకు అక్కడ తెలుస్తుంది. వాల్యూమ్స్ స్పైక్ అయ్యే అవకాశం ఉంటది. పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఆ లెవెల్లో అమ్మటం లేకపోతే కొనటం అనేది అక్కడ మనం మరింతగా మనం ఆ విషయం అనేది చూస్తాము. ప్లస్ మార్కెట్ సెంటిమెంట్స్, మార్కెట్ లో మనుషులు ఏ విధంగా బిహేవ్ చేస్తారు అనేది ఇవన్నీ ఆ లెవెల్స్ లో మనకు కనిపిస్తాయి. సో థియరిటికల్ బేసిస్ మీద మనం ఇవన్నీ చూస్తున్నాము, కానీ ఆ థియరిటికల్ బేసిస్ తెలుసుకోవటం ముఖ్యం. సో ఇక్కడ మీరు చార్ట్స్ లో మీరు మనకు అక్కడ క్లియర్ గా తెలుస్తుంది. సో రివర్సల్ జోన్ స్ట్రక్చర్ అనేది మనకు తెలుసుకోవాలి. సో ఇక్కడ మనం చూస్తున్నాము. సో వరుసనే ఈ పాయింట్ లో మార్కెట్ అనేది టచ్ చేసింది ఫస్ట్ టైం. ఇక్కడ నుంచి మళ్ళీ సెకండ్ టైం కూడా మళ్ళీ మార్కెట్ ఆ లెవెల్లో టచ్ చేసే ట్రై చేసింది, దాన్ని క్రాస్ చేసే దాంట్లో అది అవలా. థర్డ్ టైం కూడా మార్కెట్ ఆ పాయింట్ లో టచ్ చేసి మళ్ళీ తిరిగి వచ్చేసింది. సో ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్ ఇవ్వాలే కాదు, ఫ్యూచర్ లో మార్కెట్ ఎప్పుడైనా ఈ లెవెల్ టచ్ అయితే దీన్ని ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ కింద మనం మార్కెట్ ట్రీట్ చేసింది. అదే విధంగా మార్కెట్ దీన్ని క్రాస్ చేసే దాంట్లో మనం ఫస్ట్ రెసిస్టెన్స్ పాయింట్ చూస్తాము. అదే విధంగా ఈ ప్రైస్ యాక్షన్ కి ఇదే
మనకి సపోర్ట్ లెవెల్ కనిపించింది. సో సపోర్ట్ లెవెల్ ఇక్కడ కనిపిస్తుంటే ఒక్కసారి ఈ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత చూడండి మార్కెట్ వరుసనే కింద ఫాల్ అవటం మనం చూస్తున్నాము. సో ఈ లెవెల్స్ ని కరెక్ట్ గా మనం డ్రా చేసుకోవటం ఇంపార్టెంట్ మన చార్ట్స్ లో. అది రివర్సల్ ప్యాటర్న్ కోసం యూజ్ అవుతుంది, అది కన్సాలిడేషన్ ప్యాటర్న్ కోసం యూజ్ అవుతుంది. ఆ కన్సాలిడేషన్ ఆర్ రివర్సల్ ప్యాటర్న్ జోన్ మనం ఇక్కడ చూస్తున్నాము. ఈ విధంగా మనం జోన్ క్రియేట్ చేసుకున్నాము, ఇక్కడ కూడా జోన్ క్రియేట్ చేసుకున్నాము, ఇక్కడ కూడా జోన్ అనేది క్రియేట్ చేసుకోవటం జరుగుతుంది. సో దీంతో పాటు మనం వాల్యూమ్స్ కూడా మనం చెక్ చేసుకుంటే అక్కడ మరింతగా మనకి కన్ఫర్మేషన్ అనేది తెలిసింది. సో రెసిస్టెన్స్ సపోర్ట్ మెథడ్స్ మనకి క్లారిటీ రావాలి. సో ఫస్ట్ ప్రతి ఒక్క రివర్సల్ ని మనం మార్క్ చేసుకోవాలి, సపోర్ట్ ని మార్క్ చేసుకోవాలి. సో ఆ లెవెల్స్ డ్రా చేసుకునే క్లియర్ గా మనకు తెలియాలి, ఎలా డ్రా చేయాలి అనేది మనకు తెలుసుకోవాలి. జోన్స్ అనేది మనకు తెలుసుకోవాలి. ప్లస్ జోన్స్ అనేది ఏంటంటే రిలయబిలిటీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మనం అర్థం చేసుకొని డే ట్రేడింగ్ ఆర్ స్వింగ్ ట్రేడింగ్ ఎగ్జిట్ ఎంట్రీ అనేది మనం నోషనల్ గా మనం స్టడీ చేసుకోవాలి. సో లైన్స్ అండ్ ప్రైస్ జోన్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జోన్స్ తోటి ఇందాక మనం చూసుకున్నాము, మళ్ళీ వెనకాల ఈ పాయింట్ చూసుకున్నాము, ఇక్కడ మనకి జోన్ తెలుస్తుంది. సో ఇక్కడ స్వింగ్ ట్రేడింగ్ లో మనం ఇక్కడ ఏం చెప్తుంటే ఆల్రెడీ మనకి ఈ పాయింట్ మనకి తెలిసి ఒక సపోర్ట్ లెవెల్ గా ఇక్కడ ఈ పాయింట్ మనకి ఫస్ట్ సపోర్ట్ అనేది మనకి తెలుస్తుంది. మార్కెట్ ఎక్కడి నుంచి పైకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. సో ఇక్కడ ఒక ఎంట్రీ పాయింట్ తీసుకునే అవకాశం ఉంటది. ఎక్కడి నుంచి ఒక రివర్స్ అవుతుంటే ఇక్కడ రెసిస్టెన్స్ అయింది. సో ఒక చిన్న ట్రేడ్ అనేది తీసుకునే అవకాశం ఒక ట్రేడర్ కి ఉంటది. సో ఈ సపోర్ట్ లెవెల్స్ తోటి రెసిస్టెన్స్ లెవెల్స్ తోటి మనం ఈ విషయం అనేది చాలా ఈజీగా క్లియర్ గా మనం డిఫైన్ చేసుకొని మూవ్ అవ్వచ్చు. సో ట్రెండ్ లైన్స్ ని మనం యూజ్ చేసుకోవచ్చు, మూవింగ్ యావరేజెస్ తోటి మనం యూజ్ చేసుకోవచ్చు. సో ట్రెండ్ లైన్స్ కూడా మనం అదే సపోర్ట్ ఇంకా రెసిస్టెన్స్ లెవెల్స్ మనం చూస్తున్నాము. మూవింగ్ యావరేజెస్ 50 డేస్ 200 డేస్ వీటికి యాక్చువల్లీ నేను ఇదివరకు కూడా నేను ఈ ట్రెండ్ లైన్ ఇంకా మూవింగ్ యావరేజెస్ తోటే మనం ఈ రెసిస్టెన్స్ ఇంకా సపోర్ట్ ఎలా డ్రా చేయాలి అని మనం చూసుకున్నాము. సక్సెస్ రేట్ మూవింగ్ యావరేజెస్ తో మనం చూసుకుంటే దగ్గర 65% కరెక్ట్ సిగ్నల్ ఇస్తుంది. సో ఏదైనా మనం ఇండికేటర్ మనం యూజ్ చేసుకుంటే ఆ ఇండికేటర్ మనకి ఒక క్లారిటీ ఇవ్వాలి. పర్సెంటేజ్ అనేది మనం సక్సెస్ రేట్ అనేది మనం క్లియర్ గా అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ ఆల్మోస్ట్ 65% హిస్టారికలీ ట్రెండ్ లైన్స్ ఇంకా మూవింగ్ యావరేజెస్ మనకి ఒక సపోర్ట్ ఇంకా రెసిస్టెన్స్ అనేది మనకి ఇస్తుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనం చెప్పుకోవచ్చు. సో ఈ క్లారిటీ తీసుకోవాలి. సో ఇండికేటర్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో బాలింజర్ బ్యాండ్ కూడా మనం చాలా క్లియర్ గా మనం యూజ్ చేసుకోవచ్చు. RSI ని మనం యూజ్ చేసుకోవచ్చు. ప్లస్ ఫిబొనాచి రిట్రేస్మెంట్, ఈ మూడింటిని కూడా చాలా వైడ్లీ మనుషులు యూజ్ చేసుకుంటారు. సో అది ఇంట్రాడే కోసం కూడా యూజ్ చేస్తారు, స్వింగ్ ట్రేడింగ్ కోసం యూజ్ చేస్తారు, ఈవెన్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం కూడా ఒక ఇన్వెస్టర్ అనేది ఇవన్నీ యూజ్ చేస్తాడు. సో ఇవన్నీ ప్రాక్టికల్ స్ట్రాటజీస్ మనం యూజ్ చేసుకుంటే దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలి అని ఒక చిన్న ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అర్థం చేసుకుందాం ఫ్రెండ్స్. సో కరెంట్ సిచ్యువేషన్ లో ఆల్రెడీ మనం ఇది ఎప్పుడో మనం మార్కెట్ లో అనాలిసిస్ చేసేటప్పుడు మనం ఈ డ్రా చేసుకున్నాము. సో ఈ డ్రా చేసుకుంటే ఇది వరకు చూడండి, ఇది మనం ఒక రెసిస్టెన్స్ కింద మార్కెట్ మనకి ఇక్కడ వస్తుంది. చూడండి ఈ పాయింట్ మనకి ఫస్ట్ లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్, ఇక్కడ సెకండ్ పాయింట్ ఆఫ్ రెసిస్టెన్స్ మనకి మళ్ళీ ఆ పాయింట్ అనేది ట్రెండ్ లైన్ మనకి ఇక్కడ రెసిస్టెన్స్ క్రియేట్ చేసింది. ఇక్కడ బ్రేక్ చేసే అవకాశం మనకు అనిపించింది, కానీ ఆ పాయింట్ లో సస్టైన్ అవ్వలేదు మార్కెట్ సస్టైన్ అవ్వకుండా మళ్ళీ ఆ పాయింట్ నుంచి మార్కెట్ కింద వచ్చేసింది. చూడండి అదే మనకి రెసిస్టెన్స్ లెవెల్ 3 టైం మార్కెట్ రీచ్ అయింది. సో ఇక్కడ ఈ లెవెల్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో గోయింగ్ ఫార్వర్డ్ ఇక్కడ నుంచి మార్కెట్ ఎంత పైకి వెళ్ళింది అనేది తర్వాత, బట్ ఈ లెవెల్ చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద మార్కెట్ కి ఫ్యూచర్ లో క్రియేట్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. దగ్గర నిఫ్టీ విషయం మనం మాట్లాడుకుంటే 26,000 మనం క్లియర్ గా ఇక్కడ మనకి కనిపిస్తుంది. 26,227. సో దీనికి మళ్ళీ ఒక ట్రెండ్ లైన్ మనం చూసాము. సో ఈ ట్రెండ్ లైన్ లో ఇక్కడ కూడా మీరు చూడండి మార్కెట్ ఇక్కడ బ్రేక్ అయింది, ఇక్కడ మనం బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ దీన్ని తీసుకెళ్ళింది. ఇప్పుడు దాకా మార్కెట్ ఎప్పుడైతే ఈ లైన్ కి పైన ఉంది, ఇది ఒక
రెసిస్టెన్స్, ఇది ఒక సపోర్ట్ కింద మార్కెట్ ఉంది. ఒకసారి ఇది బ్రేక్ అయితే దీని నుంచి మార్కెట్ వర్షనే కింద వెళ్ళటం మనం చూస్తున్నాము. సో మార్కెట్ లో మనం ఇక్కడ చూస్తున్నాము మార్కెట్ ప్రైస్ ఫాలో అవుతుంది, ప్లస్ ఇక్కడ మనకి వాల్యూమ్స్ లో కూడా మనకు ఆ విషయం అనేది కనిపిస్తుంది. సో వాల్యూమ్స్ కూడా మనకి చాలా క్లియర్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. హెవీ సెల్లింగ్ జరుగుతుంది మార్కెట్ లో. ఎఫ్ఐఎస్ అనేది ఫ్రీక్వెంట్లీ మార్కెట్ లో సెల్లింగ్ ప్రెషర్ పెడుతున్నారు. సో ఇది చాలా చాలా క్లియర్ గా మనకి తెలుస్తుంది. సో ఈ విధంగా మనం మార్కెట్ లో ఈ సపోర్ట్ ఇంకా రెసిస్టెన్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ట్రెండ్ లైన్. ఈ విధంగానే మనం వేరే ఇండికేటర్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం మూవింగ్ యావరేజెస్ చూసాము. సో మూవింగ్ యావరేజెస్ లో ఈ బ్లూ లైన్ 9 days మూవింగ్ యావరేజెస్, ఇది 50 days మూవింగ్ యావరేజ్, ఇది మనకి 200 days మూవింగ్ యావరేజ్. సో కొంతమంది 9 తీసుకుంటారు, కొంతమంది 20 తీసుకుంటారు. సో మనం 9 or 20 రెండిట్లో ఏదైనా మనం తీసేసుకోవచ్చు. సో ఇక్కడ ప్రైస్ మనం ఇక్కడ తెలుస్తున్నాము. ఇక్కడ ఈ పాయింట్ ఎప్పుడైతే మనకి సపోర్ట్, ఈ పాయింట్ మనకి చాలా సపోర్ట్ కింద చాలా రోజులు ఈ పర్టికులర్ ప్రైస్ కి సపోర్ట్ నిలబడింది. సో ఈ సపోర్ట్ బ్రేక్ అయిన తర్వాత చూడండి కంటిన్యూస్లీ చాలా రోజుల దాకా మార్కెట్ అనేది ఫాల్ అవుతాం మనం చూస్తున్నాము కంటిన్యూస్లీ. సో ఈ ఫాల్ అయ్యే ప్రాసెస్ లో ఈ బ్లూ లైన్ అనేది ఈ ఆరెంజ్ లైన్ కూడా మనం క్రాస్ అవటం మనం చూస్తున్నాము. సో క్రాస్ ఓవర్ మనం ఇక్కడ చూస్తుంటే ఇక్కడ 50 days మూవింగ్ యావరేజ్ కూడా బ్రేక్ అవుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ చూస్తుంటే 200 days మూవింగ్ యావరేజ్. సో మార్కెట్ బ్యాడ్ టు వర్స్ట్ సిచ్యువేషన్ మనకి ఈ మూవింగ్ యావరేజెస్ తో మనకు తెలుస్తుంది. సో ఫైనలీ మనకి 27 February తర్వాత మార్కెట్ 200 days మూవింగ్ యావరేజ్ కి ఏకంగా మొత్తం కింద వెళ్ళటం మనం చూస్తున్నాము. సో సివియర్ ఫాల్ మార్కెట్ లో మనం చూస్తున్నాము. ఇన్ స్పాన్ ఆఫ్ 1 month మార్కెట్ ఆల్మోస్ట్ ఒక 10 to 12-13% ఫాల్ మనం చూస్తున్నాము. సో ఇలా మనకి మార్కెట్ లో ఒక సపోర్ట్ ఇంకా రెసిస్టెన్స్ మనం ఈ విధంగా చెక్ చేసుకొని మార్కెట్ ని ఒక డైరెక్షనల్ వేగా మనం ప్రొసీడ్ అవ్వచ్చు. సో ఇందాక మనం చూసాం కదా. సో సపోర్ట్ ఇంకా రెసిస్టెన్స్ మనం చాలా చాలా క్లియర్ గా యూజ్ చేసుకోవాలి. ఏ విధంగా యూజ్ చేసుకోవాలి చూడండి. ఈ పాయింట్ ఆఫ్ టైం కి మనం బై తీసుకోవాలి. ఇక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ ఇది ఒక ఫస్ట్ ఇండికేటర్ సెల్ చేసుకుంటానికి. ఇక్కడ కూడా మనం సెల్ చేసుకోకపోతే మార్కెట్ మళ్ళీ ఈ లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ చేసుకున్న తర్వాత మనం ఈ పాయింట్ లో అమ్మేసుకోవాలి. సో ఇది ఒక వే. నెక్స్ట్ వే ఇక్కడ మనం బై చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ ఈ పర్టికులర్ క్యాండిల్ ప్యాటర్న్ కి ఇక్కడ క్లోజ్ అవుతుంది, ఇక్కడ మనం సెల్ చేసుకోవచ్చు. సో డిఫరెంట్ పాయింట్స్ లో మనం బై అండ్ సెల్ చేసుకునే అవకాశం ఉంటది. మనకి క్లారిటీ రావాలి. మార్కెట్ ఇక్కడి నుంచి అప్వర్డ్ మూవ్మెంట్ వెళ్ళే అవకాశం తక్కువ ఉన్నాయి. వాల్యూమ్స్ కూడా మనం చెక్ చేసుకోవాలి. సో రెండు మనకి సపోర్ట్ ఇంకా రెసిస్టెన్స్ లెవెల్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఇక్కడ బ్రేక్అవుట్స్ అండ్ రివర్సల్ కి ఈ సపోర్ట్ ఇంకా రెసిస్టెన్స్ యూజ్ అవుతుంది. సో ఫస్ట్ పాయింట్ మనం తెలుసుకోవాల్సింది కన్సాలిడేషన్ ఫేజ్ ఉందా, బ్రేక్అవుట్స్ అయ్యే అవకాశం ఉందా, సో ప్లస్ కన్ఫర్మేషన్ ఆర్ రివర్సల్ మనకి సపోర్ట్ నుంచి ఆర్ రెసిస్టెన్స్ నుంచి మనకి వస్తుందా అనేది మనకి ఆ లెవెల్స్ తెలుసుకోవాలి. సో స్టాప్ లాస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మార్కెట్ ప్రతిసారి మన అనుకున్నట్టే జరిగిద్ది అనేది కరెక్ట్ కాదు. సో మనం తీసుకునే పొజిషన్స్ చాలా చాలా క్లియర్ గా మనం అర్థం చేసుకోవాలి. బై చేసుకుంటే స్టాప్ లాస్ లో సెల్ అనే ఆర్డర్ ముందుగానే పెట్టేసేయాలి. సెల్ ఆర్డర్ పెడతంటే స్టాప్ లాస్ లో బై అనేది ఇమ్మీడియట్లీ మనం యూజ్ చేసుకోవాలి. సో హై రిస్క్ లో రివార్డ్ అనేది ఎటువంటి ఆప్షన్ కాదు. సో లో రిస్క్ హై రివార్డ్ దాంట్లో ఉండాలి, ఆర్ హై రిస్క్ హై రివార్డ్ దాంట్లో మనం ఉండాలి. సో యాజ్ అ ట్రేడర్ అన్నిటికన్నా బెస్ట్ మనం ఇది చెప్పుకోవచ్చు. లో రిస్క్ ప్లస్ హై రివార్డ్స్ సిచ్యువేషన్ ని మనం అనలైజ్ చేసుకొని మనం మార్కెట్ లో మూవ్మెంట్ అనేది చేసుకోవాలి. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. సో స్మార్టర్ వే మనం చూసుకోవాలంటే కంటిన్యూస్లీ మనం చార్ట్స్ ని చదవాలి, మూవ్మెంట్స్ ని కరెక్ట్ గా మనం మేనేజ్ చేసుకోవాలి. సో ట్రెండ్ ని కరెక్ట్ గా మనం యూస్ చేసుకోవాలి. సైడ్ వర్డ్ ట్రెండ్, సైడ్ వైజ్ మూమెంటా, అప్వర్డ్ మూమెంటా, డౌన్వర్డ్ మూమెంటా అనేది మనం క్లియర్ గా క్యాచ్ చేసుకోవాలి. ఆ ట్రెండ్ ని సరిగ్గా ఫాలో అయితే మనం మన రిస్క్ ని కూడా సరిగ్గా మనం కంట్రోల్ చేసుకుంటాము. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకనే సపోర్టింగ్ రెసిస్టెన్స్ మనకి ట్రేడింగ్
చేసుకుంటానికి ప్లస్ టెక్నికల్ అనాలిసిస్ చాలా చాలా క్రూషియల్ అనేది మనం చెప్పుకుంటాము. హోప్ఫుల్లీ ఫ్రెండ్స్ ఈ పర్టికులర్ వీడియో, ఈ పర్టికులర్ ఛానల్లో మీరు కంటిన్యూస్ గా నాలెడ్జ్ అప్గ్రేడ్ చేసుకుంటా వెళ్తున్నారు. 1 by 1 మీకు ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్, ఓవరాల్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ ప్లస్ వేరియస్ ఆస్పెక్ట్స్ తోటి ఎకానమీని ఏ విధంగా అనలైజ్ చేయాలి, మార్కెట్ ని ఏ విధంగా అనలైజ్ చేయడానికి మన పర్టికులర్ వీడియోస్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సో ఈ పర్టికులర్ ఛానల్లో మీరు కంటిన్యూస్ గా నాలెడ్జ్ గెయిన్ చేయాలి. నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటా మీ ఫైనాన్షియల్ డిసిషన్స్ కరెక్ట్ గా తీసుకోవాలి అనే ఆలోచనతోటి సెలవు తీసుకుంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.